కాబట్టి ఇదేమో హెల్పింగ్ వర్బ్, ఇది వచ్చేసి మెయిన్ వర్బ్. కాబట్టి ఈ విధమైనటువంటి వెరైటీస్గా ఉంటాయి ఇంగ్లీష్ అంతా కూడా. కొద్ది జాగ్రత్తగా మనం వింటే మనకు అర్థమైపోతూ ఉంటాయి. జాగ్రత్తగా వింటే మీకు ఇవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా ఉంది స్టోరీ అంతా కూడా. ఈ విధంగా మనం దీన్ని వాడతాం. ఇప్పుడు ఈ తేడా మనం ఇప్పుడు ఇంకో చోట వాడతాం. రైట్, చూడండి. రైట్, హ్యావ్. హ్యావ్ అనేటువంటి పదానికి కలిగి ఉండుట అని మీనింగ్ వస్తుంది. హ్యావ్ కలిగి ఉండుట. ఇంకో మీనింగ్ తినుట, తినటం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఈ రెండు మీనింగ్స్ మీరు తెలిసి ఉండాలి. హ్యావ్ అంటే కలిగి ఉండుట, తినుట. హ్యాజ్ కూడా అంతే, హ్యాజ్ అన్న అదే మీనింగ్.